తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రేపటి నుంచి నెల 15 వరకు అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్ లోనూ 1-2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, ఎప్పటి వరకు ఈ కండిషన్ ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఈ వాతావరణం ఈ నెల 15వ తేదీ వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా 13, 14, 15 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా అతి నుంచి అతి భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఈ రోజు రేపు కూడా పలు జిల్లాల్లో నార్మల్ గా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే వరంగల్, ఉమ్మడి వరంగల్, అదేవిధంగా ఇటు నల్గొండ ఈ జిల్లాలకు సంబంధించి నిన్న భారీ వర్షం నమోదైంది. 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వరంగల్ ప్రాంతంలో చాలా ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. వరంగల్, జనగాం, హన్మకొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దాదాపు 10 నుంచి 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ జిల్లాల్లో. కాబట్టి ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఆయా జిల్లాల్లో ఉండేటువంటి అధికారులను అలర్ట్ చేసింది. దాంతోపాటు ఇటు హైదరాబాద్ మనం చూస్తున్నాం, గడిచినటువంటి 3-4 వర్షాలకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు హైదరాబాద్ లో వచ్చాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. చాలా అపార్ట్మెంట్లలో, సెల్లార్లో నీరు నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 13, 14, 15 తేదీల్లో వచ్చేటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ పూర్తి స్థాయిలో పనిలో ఉండాలి. ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. 24 గంటల పాటు పనిచేసే విధంగా సిబ్బందినంతా అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అందుకు తగ్గట్టుగా అధికార వర్గాలు కూడా సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లో లయింగ్ ఏరియాల్లో అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. నీళ్లు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక వరద ఉధృతి పెరిగింది హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్లకు కూడా. దాంతో వాటికి వచ్చేటువంటి వరద ఎక్కువ అయింది. దాంతో హిమాయత్ సాగర్ కు సంబంధించి గేట్లు ఓపెన్ చేసి దాదాపు మనం చూస్తే 4800 క్యూసెక్ల వరద నీటిని మూసీలోకి వదులుతున్నారు. హెవీ వరద కాబట్టి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ ని కూడా ఇటు పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వరద మరింత 10-12 వేల క్యూసెక్లకు పెరిగితే ఆ చుట్టుముట్టు ఉండేటువంటి ప్రాంతాల్లోకి, కొన్ని ప్రాంతాల్లోకి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. చాదర్ఘాట్ బ్రిడ్జి, అదేవిధంగా ముసారాంబాగ్ బ్రిడ్జిలపైన నీళ్లు ప్రవహించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ ను కూడా మళ్లించేటువంటి అవకాశం ఉన్నాయి. ఆ విధంగా ఎప్పటికప్పుడు అధికారులు అయితే సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక హుస్సేన్ సాగర్ లో కూడా వరద ఉధృతి పెరిగింది. దాంతో కిందికి వరద నీటిని గేట్లను, దానికి ఉన్నటువంటి 3 గేట్లు ఒక తూమును ఓపెన్ చేసి దాదాపు 991 క్యూసెక్ల వరద నీటిని అక్కడి నుంచి కిందికి పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం హైదరాబాద్ నగరంలో కూడా నిన్న సాయంత్రం నుంచి జల్లులు పడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ముసురు పట్టి ఉంది. ఈ రోజు కూడా మొత్తం నగరం అంతా కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చుట్టుముట్టు ఉండేటువంటి జిల్లాల్లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి. కుత్బుల్లాపూర్, మూసాపేట్, కూకట్పల్లి, అదేవిధంగా సికింద్రాబాద్, బేగంపేట్ ఈ సర్కిళ్ల పరిధిలో 2 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా అన్ని విభాగాలు అయితే మాత్రం కొంత ఫోకస్డ్ గా పనిచేస్తున్నాయి. రాబోయేటువంటి 2-3 రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో. థాంక్యూ రాముడు.